నమస్కారం. దసరా శరన్నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ ఆ వాగ్దేవిని స్తుతిస్తాం. జ్ఞానశక్తికి ప్రాణశక్తికి మూలాధారం ఆ జగన్మాత. ఇక దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని విశేషమైనటువంటి మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇక ఈనాటి వైదిక క్రతువులను మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు సాక్షాత్తు సరస్వతీపుత్రులే ఇక్కడికి వేయించేశారు. సరస్వతి అవధాన పీఠం అధ్యక్షులు బృహద్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు విచ్చేశారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. మూలా నక్షత్రం అందున అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ధవళ వస్త్రాలతో తేజోరూపంగా మనందరికీ కూడా సాక్షాత్కరింపచేస్తున్నారు. మరి కార్యక్రమ ప్రారంభానికి ముందుగా దీపారాధన చేయవలసిందిగా గురువర్యులకు మనవి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపలక్ష్మ్యై నమః. దీపారాధన దేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. సరస్వతి ఉపాసన అంటే సాక్షాత్తు ప్రాణశక్తి ఉపాసనతో సమానమట. మరి మూలా నక్షత్రం సందర్భంగా ఆ శారదాంబిక ధవళ వస్త్రంలో తేజోరూపంలో మనకు సాక్షాత్కరిస్తున్న వేళ అసలు శరన్నవరాత్రులలో అమ్మవారు మూలా నక్షత్రంలో సరస్వతీదేవి అలంకారంలో మనకు దర్శన భాగ్యం కల్పించడం వెనుక వైశిష్ట్యమేంటి, అంతరార్థమేంటో మనందరికీ చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషమోర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. వేదములో సరస్వతి మంత్రం ఇది. దేవీం వాచం అజనయంత దేవాః. దేవతలందరూ మౌన ప్రార్థన చేత సరస్వతీ దేవిని ప్రత్యక్షం చేసుకున్నారట. అంతవరకు సర్వసృష్టి జరిగినది, కానీ శబ్దము లేదు, వాక్కు లేదు. వాడెంత గొప్పవాడైనా ఆయనకు అయ్యో మాట రాదండి అంటే అనేటప్పుడే అయ్యో అని బాధ అదొక లోపముగా భాసిస్తుంది లోకంలో. అందువల్ల సరస్వతి సర్వ ఐశ్వర్య స్వరూపిణి. ఆమె లేకపోతే ఏమీ లేదని అర్థము. అందువల్ల దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి. ఆమె సర్వత్ర వ్యాపిని. ఇక్కడ ఉంటుంది, అక్కడ లేదు అని లేదు. పశుపక్ష్యాది జీవరాశియందు నాదరూపముగాను, మానవకోటియందు వ్యక్త భాషాస్వరూపముగాను, వేదమునందు నాదముగా, ఇలా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది మహాసరస్వతీదేవి. ధేనుర్వాక్ అన్నారు. ఆమె వాగ్ధేనువు, కామధేనువు అన్నారు వాక్కును. నీకు ఏమి కోరితే అది ఇవ్వగలిగినటువంటి తల్లి ధేనుస్వరూపిణి. అయం ముహూర్తః సుముహూర్తోస్తు అన్నారు. అటువంటి సరస్వతీదేవి దక్షిణాయన పుణ్యకాలములో ఇక్కడ విశేషం ఏమిటంటే శరన్నవరాత్ర దీక్ష ఉపాసితానాం యదుపాసితవ్యం. ఉపాసకులకు ఏది ఉపాస్యమో మూలేన ఆవాహయేత్ దేవీం శ్రవణాంతే విసర్జయేత్ అన్నారు. మామూలుగా నవరాత్రములు
9 రాత్రులు ప్రత్యేకముగా సాధకులందరూ ఉపాసకులందరూ దీక్షా సమన్వయముగా ఈ సప్తశతి 700 శ్లోకములు, దానిలో ఉవాచ మంత్రములు, ఉవాచ అని వచ్చే వాక్యములు కూడా మంత్రములే. అటువంటివి మొత్తము 700. 7 అన్నది సరస్వతి సంఖ్య. తాం సప్తమీం సప్తమమూలభద్రాం అని రాశాను నేను విశ్వభారతం మహాకావ్యంలో కూడా. తాం సప్తమీం సప్తమమూల భ అంటే నక్షత్రము, సప్తమమూలభద్రాం ఆ మూలా నక్షత్రములో సప్తమీ తిథి యందు నెలకొనేటువంటి తల్లి ఆమెతోనే ప్రారంభము. ఎందుకంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నారు. సరస్వతి శిఖరం అంటే జ్ఞానస్వరూపిణి. జ్ఞానాదేవతు కైవల్యం, తర్వాత రావలసినది ఏమీ లేదు. పరమ రాజ్యము ఉన్నవాడు, పరమ ఐశ్వర్యం ఉన్నవాడు, పరమ జ్ఞాన సంపన్నుడే కావాలి. అయ్యా ఇంత పెద్ద రాజ్యాధికారి కదా, ఆయనకు జ్ఞానమేముంది అంటే కాదు. రాజ్యమున్నందుకు ఆయన ప్రజలను ధర్మముగా పరిపాలించి అక్కడ మళ్ళీ దేవతా అనుగ్రహాన్నే పొందాలి. దానికోసం అలా రాజ్యలక్ష్మి ఉపయోగపడుతుంది. ఈయన కోటానుకోటీశ్వరుడు కదా అండి, ఊరికే ఆయన ఇట్లా తలుచుకుంటే అట్లా ముక్తి రాదా అంటే రాదు నాయన. దానివల్ల మళ్ళీ జ్ఞానము సాధించుకోవాలి. ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, అంత జ్ఞానవంతులను ఋషులను పూజించాలి. అవన్నీ అయ్యి తద్వారా జ్ఞానమును పొందాలి. జ్ఞానాదేవతు కైవల్యం, వేరే మార్గము లేనే లేదు అన్నాడు. అందుకనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శిఖరం అన్నాడు. అటువంటి సరస్వతికి మూలప్రాయమైనటువంటిది ఈ మూలా నక్షత్రము, సప్తమీ తిథి. మహాసరస్వతి యొక్క బీజము ఐం అన్నాడు. శ్రీం లక్ష్మీ బీజము, క్లీం ఆకర్షక బీజము శక్తి బీజము, ఐం సరస్వతి బీజము. ఈ హ్రీం క్లీం 2 శక్తి బీజములు, ఐం సరస్వతి బీజము. ఐం చాలామంది అనుకుంటారు సరస్వతిని కొలిస్తే ఏమొస్తుందండి, రాజ్యం కావాలంటే ఇదండి అంటే అలా కాదు నాయన. నీకు సరస్వతి రాజ్యమును ప్రసాదించగలదు, సరస్వతి జ్ఞానమును ప్రసాదించగలదు, ఏ రూపము ఏమైనా ఇవ్వగలదు. ముగ్గురమ్మలు వేరు కాదు వీళ్ళు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ముగ్గురు కూడా ఒకే తత్వము. రూపములు 3. ఆ విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం అన్నాడు. విద్యను ప్రసాదించేటప్పుడు, అన్నము నీకు వడ్డించేటప్పుడు అమ్మ అన్నపూర్ణ. నువ్వు తప్పు చేస్తే ఒకటి చెంపకిచ్చేటప్పుడు అమ్మ కాళీదేవి. అంతే స్వరూపం. ఆ అమ్మే వంటింట్లో గరిటె పెట్టుకుని నీకు బంగారు గరిటెతో వడ్డించినప్పుడు అమ్మ వేరు. తప్పు చేస్తే చెంపకు చెళ్ళు అనిపించినప్పుడు అమ్మ వేరు. ఆ చెయ్యే ఆయుధం అమ్మకప్పుడు. అదే అన్నపూర్ణయ్యి అన్నము ప్రసాదిస్తూ నీకు ఆయుస్సును అన్నమును ప్రసాదిస్తుంది అదే చెయ్యి ఇంకో సమయంలో. అలాగే అమ్మవారు 3 స్వరూపాలు కూడా ఏకాకృతి కలిగినవి. అది మనము గ్రహించి దాన్ని మనం అలా స్వీకరించాలి. అంటే అందుకనే శుచి సరస్వతి శుద్ధ స్వరూపిణి. ఎప్పుడు ఎవరికీ అపకారము లేదు. అంత శ్వేత సౌధము తెల్లగా ఉన్నది, అందరూ బాగుండాలి. అటువంటి జ్ఞానమే గొప్పది. అటువంటి సరస్వతీదేవి ఇవాళ మన చేత పూజింపబడుతూ మనలను అనుగ్రహిస్తూ ఉన్నది. అటువంటి శుద్ధ స్వరూపిణి, శుద్ధ సత్వస్వరూపిణి అయినటువంటి జ్ఞానాధిష్టానమూర్తి అయినటువంటి శ్వేత హంసాధిరూఢ అయినటువంటి శ్వేత మహాబ్జ అధిస్థాయిని అయినటువంటి ఆ మహాసరస్వతీదేవి ఐం వర్ణస్వరూపిణి మనలను కటాక్షించుగాక. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఈ భక్తి టీవీ చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు దీనికి అధినేతలైనటువంటి రమాదేవి నరేంద్ర దంపతులకు ఇద్దరిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతూ ఉన్నది. జయోస్తు. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంసృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతి వసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాః క్వాణలాంఛనం. దైవీ గాయత్రీశ్చందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకొని ఆ అమ్మవారిని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ఉద్దిశ్య పరమేశ్వరి వాగ్దేవి జ్ఞాన సరస్వతీ దేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపురసుందరి రాజరాజేశ్వరి దేవదేవేశ్వరి భువనేశ్వరి అంబికే చండికే దుర్గే పరమేశ్వరి శ్రీ లలితా పరాభట్టారికే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవత దివ్య చరణ సన్నిధో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో శ్రీ జ్ఞాన సరస్వతీ దేవత ఉద్దిశ్య జ్ఞాన సరస్వతీ దేవత ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం. విశేషమైన అమ్మవారి నవరాత్రులలో మనం 7వ రోజుకు చేరుకున్నాం. సప్తమి, అందున మూలా నక్షత్రం. ఆ అమ్మవారు దివ్య తేజోరూపిణి అయి వాగ్దేవి రూపంలో జ్ఞాన సరస్వతి రూపంలో మనకు దర్శనమిస్తోంది. భక్తి టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం రోజొక రూపంలో మన ఇంటికే మీ ఇళ్ళకే ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఇంట్లో ప్రవేశిస్తూ అందరినీ అనుగ్రహిస్తోంది. ఈ రోజున సాక్షాత్ ఆ యొక్క జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం జరుగుతోంది. అమ్మవారి పూజ ప్రారంభమవుతోంది. ఆ పూజలో భాగంగా సంకల్పం జరుగుతోంది. మీరందరూ కూడా స్వయంగా అమ్మవారి యొక్క పూజ, అమ్మవారి యొక్క కుంకుమార్చన పారాయణములన్నీ కూడా మీ గోత్రనామంలో జరుగు విధంగా సంకల్పం చెబుతూ ఉన్నాం. సంకల్పంలో ఒక్కసారి మీరందరూ గోత్రనామాలు స్మరణ చేయండి. ఒక్కసారి గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రోద్భవస్య, మీ ఇంటి పేరును కూడా వంశం పేరును ఒక్కసారి స్మరణ చేయండి. వంశోద్భవస్య నామధేయస్య, ఆడవాళ్ళైతే మహిళలైతే మీ భర్త పేరును, వివాహమైన మహిళలైతే పిల్లలైతే మీ నాన్నగారి పేరును స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య, ఆడవాళ్ళ పేర్లను స్మరణ చేసుకోండి. పిల్లల పేర్లను కూడా తలుచుకోండి. తత్కుమారస్య కుమార్యాః, మీ పైన పెద్దవాళ్ళందరినీ కూడా ఒక్కసారి తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం
సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం. అందరూ కూడా సంకల్పాన్ని చెబుతాను, పూజా సంకల్పాన్ని అందరూ చెప్పండి. రెండు చేతులు ఇలా పట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని అందరూ చెప్పండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకలవిధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ జ్ఞాన సరస్వతి దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం సకల సుజ్ఞాన సుబుద్ధి ఫల ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం దేవి శరన్నవరాత్రి ఉత్సవ శుభకర్మణి సప్తమేహని సాయంకాల రాత్రౌ శుభ సమయే యథాశక్తి కుంకుమార్చన పారాయణ సహిత జ్ఞాన సరస్వతి పూజాం అహం కరిష్యే. శిరస్సు వంచి అమ్మవారి పాదములకు నమస్కారం చేసుకోండి. ఏషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆదో కలశారాధనం కృత్వా కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైः సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు దేవీ పూజార్థం దుర్దక్షయకారకాः కలశోపరి హస్తం నిధాయ ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఓమాపో వాయతకం సర్వం విశ్వా భూతాని యాపః ప్రాణావాపః పశవాపో నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో యజోగుశ్చాప సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీవాగ్దేవి జ్ఞాన సరస్వతి దేవి పూజార్థం దుర్దక్షయకారకాः కలశే సర్వతీర్థాన్ సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష దేవీం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అమ్మవారి యొక్క విశేషమైన పూజలో భాగంగా అమ్మను ఆరాధించే ముందు మహాగణపతిని ఒక్కసారి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి మునుముందుగా ఆ మహాగణపతిని మనసారా మనసులో ధ్యానం చేస్తూ ఉండండి. పుష్పాక్షతాన్ గృహీత్వా ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజం భూపలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతో మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. దివ్య భవ్యమైనటువంటి నవరాత్రులలో అమ్మవారి యొక్క పూజ, అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభమవుతోంది. రెండు చేతులు జోడించి మీ మనస్సు అనేటువంటి పరమ పవిత్రమైన దేవాలయమునందు
ఆ జ్ఞాన సరస్వతీదేవిని ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారిని మనసారా ధ్యానం చేస్తూ ఉండండి. పుష్పాక్షతాన్ గృహీత్వా ఓం ధ్యానం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతే ధీనామ విత్రయవతో. ఓం యాగుంగూర్యాసనీ వాలి యారాకాయా సరస్వతి ఇంద్రాణే వహ్నవూతయే వరుణాని స్వస్తయే. ఓం యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి జ్ఞాన సరస్వతి స్వరూపిణీ దేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సువర్ణరత్నకచతైః అక్షతాం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసః తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధా జనః. శుద్ధ ఉదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవీతార్థే ఉపవస్త్రార్థే యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే. హరిద్రాచూర్ణం సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరే. కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతైః పూజయామి. పుష్పైః పూజయామి. కుంకుమైః పూజయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి పూజ. ఈ అష్టోత్తరం అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే అమ్మవారి యొక్క వివిధ రూపాలలో గల శక్తులను అక్షరాలుగా ఆయా రూపములతో భావన చేసి ఉపాసన చెయ్యడమే ఈ అష్టోత్తర శతము. అమ్మవారి కంటియందు ఒక శక్తి, అమ్మవారి శిరస్సునందు ఒక శక్తి, పాదములయందు ఒక శక్తి, హస్తములయందు ఒక శక్తి, ఆమె వీణయందు ఒక శక్తి, ఇలా వివిధ రూపాలలో ఉన్నటువంటి శక్తులను ఆయా అక్షరాలుగా రూపాలుగా నామాలుగా చేసి మహర్షులు ఏర్పరిచినటువంటి మార్గము ఈ అష్టోత్తర శతము. చూస్తూ ఉన్న వీక్షిస్తూ ఉన్న మీరందరూ కూడా ఎదురుగా ఒక ఇది పెట్టుకుని లేదా ఒక తమలపాకు పెట్టుకుని ఈ నామాలకు ఆ కుంకుమ వేస్తూ తర్వాత అమ్మవారికి సమర్పించవచ్చు. లేదు ఎదురుగా ఒక సరస్వతి ఒక పటమును పెట్టుకుని లేదా ఒక చిన్న విగ్రహమును పెట్టుకుని ఏ విధముగానైనా పూజ చెయ్యొచ్చు. మీరందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అథ సరస్వతి అష్టోత్తర శతనామావళి పూజా ప్రారంభ. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహామాయాయై నమః. అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా పలకండి. ఓం వరప్రదాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకహస్తాయై నమః. ఓం పుస్తకహస్తాయై నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం రమాయై నమః. ఓం కామరూపాయై నమః.
ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతకనాశిన్యై నమః ఓం మహాపాతకనాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః ఓం మహాభాగాయై నమః ఓం మహోత్సాహాయై నమః ఓం మహోత్సాహాయై నమః సరస్వతి అనుగ్రహం ఉంటేనే మనం నిత్యం ఉత్సాహంగా ఉంటాం. ఆ ఉత్సాహమే ఆమె స్వరూపము. ఓం మహోత్సాహాయై నమః ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం సీతాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః ఓం విశ్వాయై నమః ఓం విద్యున్మాలాయై నమః ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖా విభూషితాయై నమః ఓం చంద్రలేఖా విభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సురసాయై నమః ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకారభూషితాయై నమః ఓం దివ్యాలంకారభూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై నమః ఓం మహాబలాయై నమః ఓం భోగదాయై నమః ఓం భోగదాయై నమః ఓం భారత్యై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం భామాయై నమః ఓం గోమత్యై నమః ఓం గోమత్యై నమః ఓం జటిలాయై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యావాసాయై నమః ఓం వింధ్యావాసాయై నమః ఓం చండికాయై నమః ఓం చండికాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సుధామూర్తయే నమః ఓం సువీణాయై నమః ఓం సువీణాయై నమః ఓం సువాసిన్యై నమః ఓం సువాసిన్యై నమః ఓం విద్యారూపాయై నమః ఓం విద్యారూపాయై నమః ఓం బ్రహ్మజాయాయై నమః ఓం బ్రహ్మజాయాయై నమః మామూలుగా శబ్దస్వరూపం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చాలామంది బ్రహ్మ అంటే బ్రహ్మ అని పలుకుతూ ఉంటారు, జాహ్నవి అని పలుకుతూ ఉంటారు. అలా పలకరాదు, అది సంప్రదాయము తెలిసి మనం పలకాలి.
హా రాయొచ్చు, ముందు హాకు మావత్తు రాసిన బ్రహ్మ అని మా ముందు పలకాలి. అట్లాగే జాహ్నవి అనే దానికి నకారము ముందు పలకాలి. ఇది సరి అయిన పలుకుబడి. కాబట్టి బ్రహ్మజాయై నమః, బ్రహ్మజాయై నమః, ఓం విశాలాయై నమః, ఓం విశాలాయై నమః, ఓం పద్మలోచనాయై నమః, ఓం పద్మలోచనాయై నమః, ఓం శుంభాసురప్రమథిన్యై నమః, ఓం శుంభాసురప్రమథిన్యై నమః, ఓం ధూమ్రలోచనమర్దిన్యై నమః, ఓం ధూమ్రలోచనమర్దిన్యై నమః, ఓం సర్వాత్మికాయై నమః, ఓం సర్వాత్మికాయై నమః, ఓం త్రయీమూర్త్యై నమః, ఓం త్రయీమూర్తయై నమః, ఓం శుభదాయై నమః, ఓం శుభదాయై నమః, ఓం శాస్త్రస్వరూపిణ్యై నమః, ఓం శాస్త్రస్వరూపిణ్యై నమః, ఓం సర్వదేవస్తుతాయై నమః, ఓం సర్వదేవస్తుతాయై నమః, ఓం సౌమ్యాయై నమః, ఓం సౌమ్యాయై నమః, ఓం సురాసుర నమస్కృతాయై నమః, ఓం సురాసుర నమస్కృతాయై నమః, ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః, ఓం రక్తబీజ నిరంత్రై నమః, ఓం చాముండాయై నమః, ఓం చాముండాయై నమః, ఓం ముండకాంబికాయై నమః, ఓం ముండకాంబికాయై నమః, ఓం కాళరాత్ర్యై నమః, ఓం కాళరాత్ర్యై నమః, ఓం ప్రహరణాయై నమః. ఓం ప్రహరణాయై నమః, ప్రహరణములు అంటే భుజములు. ఓం ప్రహరణాయై నమః, ఓం ప్రహరణాయై నమః, ఓం కళాధారాయై నమః, ఓం కళాధారాయై నమః, ఓం నిరంజనాయై నమః, ఓం నిరంజనాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారిజాసనాయై నమః, ఓం వారిజాసనాయై నమః, ఓం చిత్రాంబరాయై నమః, ఓం చిత్రాంబరాయై నమః, ఓం చిత్రగంధాయై నమః, ఓం చిత్రగంధాయై నమః, ఓం చిత్రమాల్య విభూషితాయై నమః, ఓం చిత్రమాల విభూషితాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామప్రదాయై నమః, ఓం కామప్రదాయై నమః, ఓం వంద్యాయై నమః, ఓం వంద్యాయై నమః, ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః, ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః, ఓం శ్వేతాననాయై నమః, ఓం శ్వేతాననాయై నమః, ఓం రక్తమధ్యాయై నమః, ఓం రక్తమధ్యాయై నమః, ఓం ద్విభుజాయై నమః, ఓం ద్విభుజాయై నమః, ఓం సురపూజితాయై నమః, ఓం సురపూజితాయై నమః, ఓం నిరంజనాయై నమః, ఓం నిరంజనాయై నమః, ఓం నీలజంఘాయై నమః, ఓం నీలజంఘాయై నమః, ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః, ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః, ఓం చతురానన సామ్రాజ్ఞియై నమః, ఓం చతురానన సామ్రాజ్ఞై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం హంసాసనాయై నమః, ఓం హంసాసనాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం మంత్రవిద్యాయై నమః, ఓం మంత్రవిద్యాయై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం మహాసరస్వత్యై నమః, ఓం మహాసరస్వత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం జ్ఞానైకతత్పరాయై నమః. ఓం జ్ఞానైకతత్పరాయై నమః. ఇది శ్రీ సరస్వతి
ఇతి శ్రీ శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి శతనామావళి పూజా సమాప్త. పూజా సమాప్త. సరస్వతీ స్తోత్రం అంటే అమ్మవారి యొక్క వైభవము, ఆమె తత్వము, ఆమె మనల్ని ఎలా అనుగ్రహిస్తుందో అభివర్ణించటం. దీనివలన ఆమె ఆనందవర్ధని అవుతుంది, మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఏమేమి ఏ విధంగా మనం అమ్మవారిని స్తుతిస్తామో అంతర్గత మనలోనే ఉన్నది ఆమె. ఆమె బహిరుద్భూత అవుతుంది, మనల్ని తథా అనుగ్రహిస్తుంది. అందుకోసం స్తోత్రం చాలా ముఖ్యము. ఇవన్నీ శ్లోకాలు, ఈ స్తోత్రాలు నోటికి రావాలి. పెద్దవాళ్ళకే రావటం అనుమానం, ఇంకా పిల్లల సంగతి చెప్పలేం. కనీసము చూచి చదవగలిగినంత భాగ్యమైనా మనకు కలగాలి అందరికీ. ఆ కోణంలో మనం ఈ సరస్వతీ స్తోత్ర మాలను మనం చదువుతూ ఉన్నాం. యా కుందేందు యా కుందేందు తుషారహారధవళ తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా శుభ్రవస్త్రావృత యా వీణా యా వీణా వరదండమండితకర వరదండమండితకర యా శ్వేతపద్మాసన యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః శంకర ప్రభృతిభిః సదా దేవైః సదా దేవైః యా యా బ్రహ్మాచ్యుత బ్రహ్మాచ్యుత శంకర శంకర ప్రభృతిభిః ప్రభృతిభిః దేవైః దేవైః సదా సదా పూజిత పూజిత సా మాం పాతు సా మాం పాతు సరస్వతీ సరస్వతీ భగవతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. విశేషజాడ్యాపహ. జడత్వమును అంటే కదలిక లేకుండా అలా మనుదిన్న పాములాగా పడి ఉండడాన్ని ఆమె పోగొడుతుంది, అంటే చైతన్యమును ప్రసాదిస్తుంది ఆమె. దోర్భిర్యుక్త దోర్భిర్యుక్త చతుర్భిః చతుర్భిః స్ఫటికమణినిభైః స్ఫటికమణినిభైః అక్షమాలాం దధానా అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం హస్తేనైకేన పద్మం సితమపి చ సితమపి చ శుకం శుకం పుస్తకం చాపరేణ పుస్తకం చాపరేణ భాసా భాసా కుందేందు కుందేందు శంఖస్ఫటికమణినిభా శంఖస్ఫటికమణినిభా భాసమానా భాసమానా అసమానా అసమానా సామే సామే వాగ్దేవతేయం వాగ్దేవతేయం నివసతు వదనే వివసతు వదనే సర్వదా సర్వదా సుప్రసన్నా సుప్రసన్నా సురాసురైః సురాసురైః సేవిత సేవిత పాదపంకజ పాదపంకజ కరే విరాజత్ కరే విరాజత్ కమనీయ పుస్తక కమనీయ పుస్తక విరించి పత్ని విరించి పత్ని కమలాసనస్థిత కమలాసనస్థిత సరస్వతి సరస్వతి నృత్యతు నృత్యతు వాచి మే సదా వాచి మే సదా సరస్వతి సరస్వతి సరసిజ కేసర ప్రభా సరసిజ కేసర ప్రభా తపస్విని తపస్విని సిత కమలాసన ప్రియా సిత కమలాసన ప్రియా ఘనస్తని ఘనస్తని కమల విలోలలోచన కమల విలోలలోచన మనస్విని భవతు మనస్విని భవతు వరప్రసాదిని వరప్రసాదిని సరస్వతి సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి అని దీర్ఘం తీరాదు, ఎందుకంటే సరస్వతి అంటే ఓ సరస్వతి అని పిలవడం సంస్కృతంలో హ్రస్వం అవుతుంది. సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం వరదే వరదే కామరూపిణి. కామరూపిణి. అంటే నువ్వు ఏం కోరితే ఆ రూపము, నువ్వు పండితుడివి కావాలా, కవివి కావాలా, రాజువు కావాలా, చక్రవర్తివి కావాలా, గొప్ప సంగీతజ్ఞురాలివి కావాలా, ఏం కోరితే అది ఇస్తుంది. అందుకని కామరూపిణి అన్నారు ఆమెని.
సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం వరదే వరదే కామరూపిణి కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి కరిష్యామి సిద్ధిర్భవతు సిద్ధిర్భవతు మే సదా మే సదా సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం సర్వదేవి సర్వదేవి నమో నమః నమో నమః శాంతరూపే శాంతరూపే శశిధరే శశిధరే సర్వయోగే సర్వయోగే నమో నమః నమో నమః నిత్యానందే నిత్యానందే నిరాధారే నిరాధారే నిష్కళాయై నిష్కళాయై నమో నమః నమో నమః విద్యాధరే విద్యాధరే విశాలాక్షి విశాలాక్షి శుద్ధజ్ఞానే శుద్ధజ్ఞానే నమో నమః నమో నమః శుద్ధస్ఫటికరూపాయై శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే సూక్ష్మరూపే నమో నమః నమో నమః శబ్దబ్రాహ్మి శబ్దబ్రాహ్మి చతుర్హస్తే చతుర్హస్తే సర్వసిద్ధ్యై సర్వసిద్ధ్యై నమో నమః నమో నమః ముక్తాలంకృత ముక్తాలంకృత సర్వాంగ్యై సర్వాంగ్యై మూలాధారే మూలాధారే నమో నమః నమో నమః మూలమంత్రస్వరూపాయై మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః మూలశక్త్యై నమో నమః మనోన్మని మనోన్మణి మహాభోగే మహాభోగే వాగీశ్వరి వాగీశ్వరి నమో నమః నమో నమః వాగ్మ్యై వాగ్వై వరదహస్తాయై వరదహస్తాయై వరదాయై వరదాయై నమో నమః నమో నమః వేదాయై వేదాయై వేదరూపాయై వేదరూపాయై వేదాంతాయై వేదాంతాయై నమో నమః నమో నమః గుణదోష గుణదోష వివర్జిన్యై వివర్జిన్యై గుణదీప్త్యై గుణదీప్త్యై నమో నమః నమో నమః సర్వజ్ఞానే సర్వజ్ఞానే సదానందే సదానందే సర్వరూపే సర్వరూపే నమో నమః నమో నమః సంపన్నాయై సంపన్నాయై కుమార్యై చ కుమార్యై చ సర్వజ్ఞేతే సర్వజ్ఞేతే నమో నమః నమో నమః యోగానార్య యోగానార్య ఉమాదేవ్యై ఉమాదేవ్యై యోగానందే యోగానందే నమో నమః నమో నమః దివ్యజ్ఞాన దివ్యజ్ఞాన త్రినేత్రాయై త్రినేత్రాయై దివ్యమూర్త్యై దివ్యమూర్త్యై నమో నమః నమో నమః అర్ధచంద్రజటాధారి అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః చంద్రబింబే నమో నమః చంద్రాదిత్యజటాధారి చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః చంద్రబింబే నమో నమః అణురూపే అణురూపే మహారూపే మహారూపే విశ్వరూపే విశ్వరూపే నమో నమః నమో నమః అణిమాద్యష్టసిద్ధాయై అణిమాధ్యస్థ సిద్ధాయై ఆనందాయై నమో నమః ఆనందాయై నమో నమః జ్ఞానవిజ్ఞానరూపాయై జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః జ్ఞానమూర్తే నమో నమః నానాశాస్త్రస్వరూపాయై నానాశాస్త్రస్వరూపాయై నానారూపే నమో నమః నానారూపే నమో నమః పద్మజా పద్మజా పద్మవంశా చ పద్మవంశా చ పద్మరూపే పద్మరూపే నమో నమః నమో నమః పరమేష్ట్యై పరమేశ్యై పరామూర్త్యై పరామూర్త్యై నమస్తే నమస్తే పాపనాశిని పావనాశిని మహాదేవ్యై మహాదేవ్యై మహాకాళ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః
నమో నమః బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు శివాయై చ శివాయై చ బ్రహ్మనార్యై బ్రహ్మనార్యై నమో నమః నమో నమః కమలాకర పుష్పా చ కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః కామరూపే నమో నమః కపాలి కర్మదీప్తాయై కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః కర్మదాయై నమో నమః సాయం ప్రాతః సాయం ప్రాతః పఠేన్నిత్యం పఠేన్ నిత్యం షణ్మాసాత్ సిద్ధిరుచ్యతే షణ్మాసాత్ సిద్ధిరుచ్యతే చోరం వ్యాఘ్ర భయం నాస్తి చోరం వ్యాఘ్ర భయం నాస్తి పఠతాం శృణ్వతామపి పఠతాం శృణ్వతామపి ఇత్థం సరస్వతీ స్తోత్రం ఇత్థం సరస్వతీ స్తోత్రం అగస్త్య మునివాచకం అగస్త్య మునివాచకం సర్వసిద్ధికరం నృణాం సర్వసిద్ధికరం నృణాం సర్వపాప ప్రణాశనం. సర్వపాప ప్రణాశనం. ఇది అగస్త్య ముని కృతమైనటువంటి స్తోత్రము. అనేక మంది అనేకులైనటువంటి మహర్షులు ఎన్నో అమ్మవారిని దర్శనము చేసి ఎన్నో విధాల స్తోత్రాలు రాశారు. ఈ స్తోత్రములు ఇది 6 నెలలు చదివితే వాడికి వాక్సిద్ధి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ స్తోత్రం యొక్క మహాఫలము ఇందులో ఏకదేశము ఏదో ఒకటి తీసుకుని రోజు 108 సార్లు పారాయణము చేసినా దానికి మహాఫలం ఉన్నది. ఇటువంటి స్తోత్రములు అనేకములు నిజానికి మనకు లోకానుగ్రహము కోసము ఋషయః అకారణ ప్రేమ్ణ ఋషయః అన్నారు. వాళ్ళు ఏ కారణము లేదు, లోకానికి ఉపకారం జరగాలి అనేటువంటి ఒక మహోద్దేశముతో వాళ్ళందరూ దర్శనము చేసి ఋషులు ఋషి దర్శనాత్ అన్నారు. మంత్రమును దర్శించిన వాడే ఋషి. మౌనాను ముని, మౌనంగా ఉండేవాడు ముని అనబడతాడు. అటువంటి ఋషులు అనేకులు మహాత్ములు ఇటువంటి స్తోత్రాలన్నీ మనకు ప్రసాదించారు. వీటితో మనము తరింతుముగాక. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్పార్చన పూజాం అష్టోత్తర శతనామార్చనం కుంకుమార్చన పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగంధై సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. ధూరచదూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూరుతసంధూర్వయం వయం ధూర్వామస్తో దేవానామసే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఉద్దీప్య స్వజాతవేదో భగ్ననిరుతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే రతంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రణమస్తు. ఓం స్వాహా 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 స్వాహా. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. పాదో ప్రక్షాళయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైః సకర్పూరైః అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ కర్పూర నీరాజనం. సప్తమీ తిథిని సరస్వతి దేవిని తృప్తిగా భజింతు యథాశక్తిని. సప్తస్వర సంచార వినోదిని ప్రాప్తించెను మాకీ నవరాత్ర. సప్తమీ తిథిని సరస్వతి దేవిని తృప్తిగా భజింతు యథాశక్తిని. సప్త సముద్రాంతర నివాసిని సప్తద్వీప వసుందర భాసిని
सप्तसमुद्रान्तर निवासिनी सप्तद्वीप वसुन्धरभासिनी सप्तलोक विज्ञान विकासिनी सप्तनदी जल स्नान विलासिनी सप्तमी तिथिनि सरस्वती देविनी तृप्तिगा भजयन्तु यथाशक्तिनी।